ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం అండి. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? నిద్ర నుంచి లేచిన వెంటనే మైనస్లో ఈరోజు ఏ వాగ్దానం వస్తుందని వింటూ ఉన్నారు కదా. ప్రతి వాగ్దానము చాలా శ్రేష్టమైన, ముత్యాల కంటే శ్రేష్టమైనవి. మన జీవితాలను కట్టేది ఈ వాగ్దానాలు. కాబట్టి ఈ మాటలు వింటున్న మీరు ఈరోజు వాగ్దానం కలుగుదాం. ఆదికాండం 29:33 నేను ద్వేషింపబడితినన్న సంగతి యెహోవా విన్నాడు. ఈ ఒక మాట మరి లేయా చెప్తా ఉంది. నేను ద్వేషింపబడి ఉన్న సంగతి దేవుడు విని ఒక ప్రతిఫలం దయచేస్తాడు. నీ జీవితంలో కూడా మనుషులు నిన్ను ద్వేషిస్తున్నారంటే నీలో ఏదో గొప్పతనం ఉందని అనుకోవాలి, నీలో ఫలాలు ఉన్నాయని అనుకోవాలి. లేయా ద్వేషింపబడుట దేవుడు చూశాడు. ఏదైతే మనం నిషేధింపబడిన రాయి మూలకు తలరాయి అయ్యను. కాబట్టి నేను ఎందుకు పనికిరాను దాన్ని, నన్ను ఎవ్వరు లెక్క చేయట్లేదు, లేక నాకు జాబ్లో కానీ ఎక్కడ కానీ మంచి పేరు లేదు, నేను ఎంత కష్టపడినా నన్ను ఎవరు గుర్తించట్లేదు, నన్ను లెక్క చేయట్లేదు అని నువ్వు అనుకుంటున్నావా? లేయా కూడా ఒక్కరిని కాదు 6 కుమారులను కనినా కూడా యాకోబు తన భర్త కనీస ప్రేమ కూడా చూపించలేదు. కానీ దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు. ఆమెకు ప్రతిఫలం ఎలాగిచ్చాడు తెలుసండి. లేయా ఒక కుమారుడైన యూదా ద్వారా యేసు ప్రభు యూదా గోత్రపు సింహం వల్లే ఈ భూమికి వచ్చి ఉన్నాడు. మరి రాహేలు ఎంతగా లేయాని దేవుడు ఎంతగా దీవించాడంటే రాహేలు కూడా అసూయపడేంత రీతిలో దీవించాడు. ఈరోజు ఎవరైతే నేను ద్వేషిస్తున్నారో వారు నీ జీవితంలో జరిగే కార్యాలు బట్టి అసూయపడే రీతిలో దేవుడు నిన్ను ఆశీర్వదించబోచున్నాడు. కాబట్టి ద్వేషిస్తున్నారు కదా అని నీకు నువ్వు తక్కువ అంచనా వేసుకోకు. ద్వేషింపబడుతుంటలాగా దేవుడు వింటాడు, దేవుడు చూస్తాడు. అలాంటి వారిని హెచ్చించడానికి ఇష్టపడతా ఉంటాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న నీవు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తావా? ప్రభా, నన్ను ఈరోజు వాళ్ళు ద్వేషించవచ్చు, కానీ రేపు వారే అసూయపడే రీతిలో నన్ను హెచ్చించేస్తున్నందుకు నీకు వందనాలను ప్రార్థించేద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. అయ్యా, ద్వేషింపబడే వారిని పక్షాన నిలబడే దేవుడు నాయనా. ప్రభా, ఎవరైతే ఎక్కడైతే ద్వేషింపబడుతున్నారో అయ్యా వారి జీవితాల్లోనైనా అందరూ అసూయపడే రీతిలో ఆశీర్వదించబోచున్నందుకు నీకు వందనాలు. అయ్యా, రాహేలు నైనా ఆదికాండం 31 ప్రకారం తన అక్కని చూసి అసూయపడిందైనా అప్పటి వరకు అయ్యా తను ఎంత ఘనంగా ఉంది. కానీ అయ్యా ప్రభ, నువ్వు చూసిన తర్వాత నువ్వు ప్రతిఫలాలు లేయా ద్వారా అయ్యా యాకోబు కుటుంబాన్ని నువ్వు విస్తరిస్తుంటుండగా అసూయపడే రీతిలో ఉన్నారు. ఈరోజు ఎవరైతే మమ్మల్ని ద్వేషిస్తున్నారో వారందరూ అసూయపడే రీతిలో మమ్మల్ని హెచ్చిస్తున్నందుకు నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామం అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. సో ప్రైజ్ లార్డ్ అండి, విన్నాం కదండి. ఇఫ్ యూ రియల్లీ లవ్ దిస్ వర్డ్, ఈ రోజు దేవుడు మీతో మాట్లాడినట్లయితే ఐ మే బీ హేటెడ్ బై పీపుల్ టుడే బట్ టుమారో గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ మీ మోర్ దెన్ దెమ్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ మోర్. సీ యూ టుమారో. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.